ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. ప్రతి ఒక్కరూ ఉన్నతంగా బతకాలి అని, వారిని నమ్ముకున్నటువంటి వారికి ఎటువంటి లోటు లేకుండా చూడాలని అనుకుంటూనే ఉంటారు. దానికోసమే ఎంతో కష్టపడుతూ వారి కోసం, వారి కుటుంబం కోసం ఎంతో కష్టపడి పనిచేసి సంపాదించిన సంపాదనతో వారి పిల్లలని పోషిస్తూ ఉంటారు. అయితే ఈరోజు మనం ఈ వీడియోలో ఏమీ లేని స్థాయి నుండి ఉన్నత స్థాయికి ఎదిగేలా చేసే దీపారాధనను గురించి తెలుసుకుందాం. అవును, ఈ దీపారాధనను చేయడం వలన ఏమీ లేనటువంటి వారైనా సరే కటిక దరిద్రం అనుభవిస్తున్న స్థాయి నుండి ఉన్నత స్థాయికి ఎదిగేలా ఈ దీపారాధన చేస్తుంది. కాబట్టి అందరూ కూడా శ్రద్ధగా ఈ వీడియోని చూసి ఇలా గనక దీపారాధన చేసినట్టయితే మీ ఇంట్లో శుభం జరిగి మీ ఇంట్లో ఉన్న దరిద్రం తొలగిపోయి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. చాలామంది నిత్యం పూజలు చేస్తూ ఉంటారు. అయితే ఎన్ని పూజలు చేసినా ఫలితం లేదని అనుకుంటూ ఉంటారు. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం పొందాలంటే మీరు ఇంట్లో పూజ చేసేటప్పుడు పూజలో ఏమైనా తప్పులు చేస్తున్నారేమో అని ఒకసారి ఆలోచించాలి. పూజ చేసేటప్పుడు మనం తెలియకుండానే చేసే కొన్ని తప్పుల కారణంగా మనం ఉన్నత స్థాయికి వెళ్ళలేదు. మీ జీవితంలో మంచి స్థాయికి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా దేవుడి అనుగ్రహం ఉండాలి. దేవుని అనుగ్రహం పొందాలి అంటే మీరు పూజ చేసేటప్పుడు కొన్ని నియమాలను ఖచ్చితంగా పాటించాలి. అప్పుడే మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్యం లభిస్తుంది. కాబట్టి ఈ వీడియోలో చెప్పిన విధంగా పూజ చేసి చూడండి. త్వరలోనే మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి. అలాగే మీ జీవితంలో మంచి స్థాయికి కూడా వెళ్తారు. మన హిందూ పురాణాల ప్రకారం ఉదయం నిద్రలేచిన తర్వాత చేయవలసిన మొదటి పని అరచేతులను చూడడం. కరాగ్రే వసతి లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థిత గౌరీ, ప్రభతే కర దర్శనం అనే మంత్రాన్ని పఠించుకుంటూ మన రెండు అరచేతులను చూసుకుంటే చాలా మంచి జరుగుతుంది. ఇలా చేయడం వలన దేవతల ఆశీస్సులు ఎల్లవేళలా మనపై ఉంటాయి. అంతేకాదు, సంపదకు ఆదిదేవత అయిన లక్ష్మీదేవి, విద్యాదేవత అయిన సరస్వతి, గౌరీ దేవతల ఆశీర్వాదం మనకు లభిస్తుంది. శాస్త్రాల ప్రకారం సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసిన తరువాత సూర్యునికి అర్ఘ్యం సమర్పించి ఇంటిలోని పూజా గదిలో పూజ చేయాలి. బ్రహ్మముహూర్త సమయంలో దేవతలను పూజించడం వలన మానసిక మరియు శారీరక ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది. దీనితో పాటు భగవంతుని దయతో అన్ని రంగాలలో విజయంతో పాటు ధనలాభం కూడా కలుగుతుంది. పూజతో పాటు నవగ్రహ శాంతి మంత్రం జపించాలి. ఇలా చేయడం వలన జీవితంలో వచ్చే అతిపెద్ద ఇబ్బందుల నుండి సులభంగా బయటపడవచ్చు. దీనితో పాటు జాతకంలో నవగ్రహ శాంతి అనేది కూడా మనకు ఉంటుంది. ఈ మంత్రంతో పాటు గాయత్రి మంత్రం కూడా జపించాలి. ఇలా చేయడం వలన పనిచేసే సామర్థ్యం అభివృద్ధి చెందుతుంది. బ్రహ్మముహూర్త కాలంలో దేవతలందరూ భూమిపైన సంచరిస్తూ ఉంటారట. కాబట్టి తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో స్నానం చేసి పూజా గదిలో దీపాన్ని వెలిగిస్తే చాలు సకల దేవతల అనుగ్రహాన్ని పొందవచ్చు. ఉదయం ఈ సమయంలో పూజ చేయలేని వారు ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు బ్రహ్మముహూర్త సమయంలో జపిస్తే 1000 యాగాలు చేసినంత పుణ్యఫలం సిద్ధిస్తుందట. భగవంతుని పూజలలో నైవేద్యంగా ఒక్క చిన్న బెల్లం ముక్కను పెట్టినా చాలు ఆ భగవంతుడు ఎంతో సంతోషించి మీ ఇంటిపై ముక్కోటి దేవతల ఆశీర్వాదాన్ని కురిపిస్తారు. దేవుడికి నైవేద్యంగా పెట్టేటప్పుడు ఆహార పదార్థాల చుట్టూ కుడి చేతితో నీళ్లను చిలకరించి ఏ దేవుడికైతే నైవేద్యాన్ని సమర్పిస్తున్నామో ఆ దైవానికి సంబంధించిన దేవతా స్తోత్రాన్ని చదువుకోవాలి. దేవతా స్తోత్రాన్ని చెప్పుకొని నైవేద్యం మీద మళ్ళీ నీటి బిందువులను ప్రోక్షించాలి. తర్వాత నమస్కరోమి అని సాష్టాంగ నమస్కారం చేయాలి. ఇలా నీటిని ప్రోక్షించి సాష్టాంగ నమస్కారం చేసిన తర్వాత పెట్టిన నైవేద్యాన్ని 5 నిమిషాల వరకు వదిలేసి పూజా గది నుండి వచ్చేయాలి. 5 నిమిషాల తర్వాత లోపలికి వెళ్ళి మళ్ళీ భగవంతునికి నమస్కరించుకొని ఆహార పదార్థాలని బయటికి తీసుకురావాలి. ఇలా చేస్తే ఆ భగవంతుని చల్లని చూపు మీపై ఉంటుంది. ఇంట్లోని పూజా గదిలో 2 వైపులా కూడా పసుపుతో స్వస్తిక్ చిహ్నాలను వేసుకోవాలి. ఇలా వేయడం వలన ఇంట్లో ఏమైనా వాస్తు దోషాలు ఉంటే అవి తొలగిపోతాయి. ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది.
అలాగే లక్ష్మీ కటాక్షం కూడా ప్రాప్తిస్తుంది. ఇంట్లో చేసిన పూజల తర్వాత దేవుడి ముందు మీ కోరికను కోరుకుని గంట కొడితే మీరు అనుకున్న కోరికలను నేరుగా దేవుడు వింటాడట. ఇది మన శాస్త్రం చెబుతున్న మాట. అలాగే పూజ పూర్తి అయిన తర్వాత ఇంట్లో ధూపాన్ని వేసుకోవాలి. దీపారాధన చేసిన తరువాత దీపాలు వెలుగుతున్నంతసేపు పూజా మందిరం తలుపులు తెరిచే ఉంచాలి. పూజా గదిలో లక్ష్మీ అమ్మవారి విగ్రహం లేదా పటం దగ్గర గవ్వలను పెట్టి పూజించాలి. ఇలా పూజ చేసే వారికి సిరి సంపదలతో పాటు సుఖ సంతోషాలు కూడా ఉంటాయి. మీ పూజా గదిలో ఎల్లప్పుడూ అక్షింతలు ఉండాలి. పూజా గదిలో ఉన్న అక్షింతలకు దైవశక్తి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పూజ చేసిన తర్వాత అక్షింతలను మీ తలపై వేసుకుంటే ఆ దేవతలే మిమ్మల్ని ఆశీర్వదించినట్టు అర్థం. లక్ష్మీదేవికి ఎర్రటి పూలంటే చాలా ఇష్టం. కాబట్టి శుక్రవారం పూజ చేసేటప్పుడు మీరు లక్ష్మీదేవి పటానికి ఎర్ర మందార పూలను పెట్టి పూజిస్తే మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం ఎక్కువగా ఉంటుంది. శుక్రవారం రోజున తులసి మొక్కకు పచ్చి పాలను సమర్పిస్తే లక్ష్మీదేవి ఆశీర్వాదం వల్ల మీ ఇంట్లోకి ఎక్కువగా డబ్బు వస్తుంది. అన్ని రోజుల కంటే శుక్రవారం మరియు శనివారం చేసే పూజ చాలా శక్తివంతమైనది. దేవుడి ఆశీర్వాదాలు పొందాలి అనుకునేవారు ఈ 2 రోజులలో భగవంతునికి పూజ చేస్తే మీ పూజలకు రెట్టింపు పుణ్యాన్ని పొందవచ్చు. తద్వారా మీ ఇంటిపై దేవతల ఆశీర్వాదం ఉంటుంది. పూజా గదిలో ఉండే దేవుడి పటాలను కూడా పాతవి ఉంచుకోకూడదు. పూజా గదిలో పాతవి పాడైపోయిన విగ్రహాలు కానీ దేవుడి పటాలు కానీ ఉంటే మీరు చేసే పూజకు ఎటువంటి పుణ్యఫలం లభించదు. కాబట్టి మీ పూజా గదిలో పాత దేవుడి విగ్రహాలు ఉంటే వెంటనే వాటి స్థానంలో కొత్త వాటిని పెట్టుకోవడం మంచిది. పూజా గదిలో ఉన్న దేవుడి విగ్రహాలు ఒకదానికొకటి ఎదురుగా ఉండకూడదు. ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక రాగి చెంబులో నీళ్లను పోసి అందులో 2 తులసి ఆకులను వేసి పూజా గదిలో ఉంచి పూజ చేసుకోవాలి. పూజ చేసిన తరువాత ఈ నీటిని తీర్థంగా స్వీకరించాలి. దేవుని ముందు ఉంచిన ఈ నీటిలో దైవశక్తి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ తీర్థాన్ని స్వీకరించడం ద్వారా దేవుడు మీకు రక్షగా ఉంటాడు. ఇంటి ప్రవేశ ద్వారం వద్ద పసుపు నీళ్లను చల్లడం ద్వారా ఇంటిలోనికి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. పసుపు ఇంట్లోకి సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది. ఇంట్లో ఆడవారు చేసే పూజ కన్నా మగవారు చేసే పూజకే రెట్టింపు పుణ్య ఫలితం దక్కుతుంది. స్త్రీలు చేసే పూజ కేవలం తన సంతానానికి మాత్రమే పుణ్యాన్ని వర్తిస్తుందట. కాబట్టి కుటుంబం మొత్తానికి మంచి జరగాలి అంటే ఇంట్లో ఉన్న మగవాళ్ళు పూజా గదిలో దీపాన్ని వెలిగిస్తే ఆ ఇంటికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని మన పండితులు చెబుతున్నారు. శుక్రవారం రోజున రాళ్ల ఉప్పును కొంటే చాలా మంచిది. శుక్రవారం రాళ్ల ఉప్పు కొంటే ఉప్పుతో పాటు లక్ష్మీదేవి కూడా ఇంటికి వస్తుంది. అలాగే ఏదైనా శుక్రవారం రోజు మీ ఇంటి ప్రధాన ద్వారం మీద కుంకుమతో ఓం అని రాయాలి. ఇలా చేస్తే లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంటిలోనికి ప్రవేశిస్తుందట. శనివారం చేసే పూజలో ముఖ్యంగా తులసి దళాలను వాడాలి. వెంకటేశ్వర స్వామి పూజలో తులసి ఆకులు లేకపోతే ఆ పూజ అసంపూర్ణమని మన వేద పండితులు చెప్తున్నారు. కాబట్టి శనివారం పూజ చేసేటప్పుడు పూజలో ఖచ్చితంగా తులసి ఆకులను ఉపయోగించండి. పూజా గదిలో నెమలికలు ఉంటే చాలా మంచిది. నెమలి పింఛం ఉండడం వలన మీ ఇంట్లో ఉన్న వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయి. దీపం ఎన్ని ఒత్తులతో వెలిగిస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎప్పుడైనా మనం దీపాన్ని వెలిగించేటప్పుడు 2 ఒత్తులతో వెలిగిస్తే కుటుంబం మొత్తం సుఖ సంతోషాలతో ఉంటుంది. అదే దీపాన్ని 3 ఒత్తులతో వెలిగిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి. మరి అదే దీపాన్ని 5 ఒత్తులతో వెలిగిస్తే ధన ప్రాప్తితో పాటు ఆరోగ్యం కూడా అభివృద్ధి చెందుతుంది. మరి దీపాన్ని 9 ఒత్తులతో వెలిగిస్తే కీర్తి ప్రతిష్టలు లభిస్తాయని మన ఆధ్యాత్మిక గ్రంథాలలో చెప్పబడింది. తూర్పు ముఖంగా దీపం వెలిగిస్తే గ్రహ దోషాలు కష్టాలు తొలగిపోతాయి, సంతోషం వెళ్లి విరుస్తుంది. పడమట వైపుగా దీపాన్ని వెలిగిస్తే రుణబాధలు శనిగ్రహ దోష నివారణ కలుగుతుంది. అదే ఉత్తర దిశగా దీపాన్ని వెలిగిస్తే సిరి సంపదలు, విద్య, వివాహం వంటి శుభకార్యాలు సిద్ధిస్తాయి. అయితే అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే దక్షిణం వైపుగా దీపారాధనను వెలిగించరాదు. దక్షిణం ముఖంగా దీపాన్ని వెలిగిస్తే అపశకునాలు, కష్టాలు, దుఃఖాలు, భరించలేని బాధలు కలుగుతాయి. దీపారాధనకు తామర కాడలతో చేసిన వత్తులతో వెలిగిస్తే పూర్వజన్మ పాపాలు తొలగిపోతాయి, సంతోషంగా జీవిస్తారు. తెల్లటి కొత్త వస్త్రం మీద పన్నీరు చల్లి ఎండలో ఆరబెట్టిన తర్వాత ఆ వస్త్రాన్ని వత్తిగా చేసి
దీపారాధన చేసిన శుభ ఫలితాలు పొందవచ్చు. అలాగే జిల్లేడుకాయ నుంచి వచ్చిన దూదితో దీపం చేసి వెలిగిస్తే ఇతి బాధలు తొలగిపోతాయి. నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే ఇంట్లో ఉన్న దుష్ట శక్తులు బయటకు వెళ్ళిపోతాయి. ఆముదంతో దీపారాధన చేస్తే కుటుంబంలో ఎటువంటి కలహాలు లేకుండా ఉంటాయి. పూజా గదిలో శంఖం ఉంచి పూజిస్తే సకల దేవతల ఆశీర్వాదం పొందవచ్చు. పూజలో ఉపయోగించిన పూలను మర్నాడు ఉదయం తప్పనిసరిగా తీసివేయాలి. మల్లెపూలతో దేవుణ్ణి పూజిస్తే మీకున్న ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. మంచి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. గన్నేరు పూలతో పూజిస్తే మీ వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయి. అలాగే ప్రతి ఆదివారం రోజున సూర్య భగవానుడికి అర్ఘ్యాన్ని సమర్పిస్తే చాలా మంచిది. తద్వారా మీ జాతకంలో సూర్యుడు బలపడతాడు. మన జాతకంలో సూర్యుడు బలంగా ఉంటే జీవితంలో ఎటువంటి సమస్యలు ఉండవు. ప్రతిరోజు అర్ఘ్యం సమర్పిస్తే ఇంకా మంచిది. ఎవరైతే డబ్బు సమస్యతో బాధపడుతున్నారో, వ్యాపారంలో నష్టం కలుగుతుందో అలాంటి వారు ఒక గాజు గిన్నెలో బియ్యం పోసి పసుపు కుంకుమ వేసి మీ పూజా గదిలో పెట్టుకోండి. ఇలా చేస్తే మీ ఇంటికి ధన ప్రవాహం కలుగుతుంది. శనివారం రోజున నెలలో ఒక్కసారైనా సరే ఏదైనా దేవాలయానికి వెళ్ళి అక్కడ ఉన్న రావి చెట్టు కింద దీపాన్ని వెలిగించి రావి చెట్టుకు 3 ప్రదక్షిణాలు చేయండి. రావి చెట్టుకు నమస్కారం చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తే వాటికి కాస్త పంచదారను వేయండి. ఇలా చేయడం వలన మీ పనులలో వచ్చే అడ్డంకులన్నీ తొలగిపోతాయి. ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. దానితో పాటు జై శ్రీకృష్ణ అనే ఒక కామెంట్ని కూడా చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. ఇంత ఓపికగా చివరి వరకు నా వీడియోని చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు.